దాంతోపాటు కన్‌ఫ్యూజ్ లేకుండా బ్రాండ్ తర్వాత మోడల్ ఐడెంటిఫికేషన్ చెప్పాను. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి అప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ అనేది మోడల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకుంటాము. ఇందులో చిప్‌సెట్స్ ఏముంటాయి. అంతే కదా! వివోకి వచ్చేటప్పటికి మోడల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకుంటాం, చిప్‌సెట్స్ ఏముంటాయి. అలా ప్రతిదానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ యాపిల్‌కి కూడా వచ్చేటప్పటికి మీ యాపిల్‌కి 3U టూల్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఐట్యూన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఒక డివైస్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ప్రాబ్లమ్ ఎలా రికగ్నైజ్ చేస్తాము. క్లౌడ్ ఆన్‌లో ఉందా, నెట్వర్క్ లాక్ ఉందా, ప్రతి ఒక్కటి కూడా మనమైతే రికగ్నైజ్ చేసేటట్టు మీకు చెప్పాను. అర్థమైందా మీకు? ఐఫోన్ ఏదైనా వచ్చిన వెంటనే లాక్ అంటే ఈజీగా రికగ్నైజ్ చేస్తారా మీరు? చేయగలుగుతారు గదా! ఎటువంటి కన్‌ఫ్యూజ్ లేకుండా ఐఫోన్ ఏదైనా ఇచ్చినా క్లౌడ్ లాక్ ఉందా, నెట్వర్క్ లాక్ ఉందా, లేకపోతే ఏంటి అనేది ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి సామ్‌సంగ్ డివైజెస్‌కి అసలు ఐఎంఈ ద్వారా గానీ, లోపలున్న వెర్షన్ ద్వారా గానీ, అసలు ఫ్లాష్ ఫైల్ ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాము? ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేవా? అనేది చూసామా? చూసాం గదా! అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది కదా! ఈ తర్వాత వచ్చేటప్పటికి ఫ్లాష్ ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటాం, ఓడిఎన్ ద్వారా ఎలా ఫ్లాష్ చేసుకుంటాం చూసాం. అలాగే ఐఫోన్ వచ్చేటప్పటికి 15 ప్రో అనేది మీరు కూడా ట్రై చేసారా? చేసారా? చేయలేదా? అర్థమైందా? ఓకే. అర్థమైంది. ప్లస్ ఈ రోజు నుంచి మనం ఒక టూల్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. టూల్ గురించి కంప్లీట్ ఇది కామన్‌గా ఏంటంటే అన్‌లాక్ టూల్ ఇది. ఈ అన్‌లాక్ టూల్ వచ్చేటప్పటికి ఈ టూల్ మనకి యూజ్ చేయడం వచ్చి, ప్రతి ఆప్షన్ ప్రాపర్‌గా ఐడెంటిఫికేషన్ వచ్చి, ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం వస్తే, మనమైతే మాక్సిమం మనకొచ్చిన సాఫ్ట్‌వేర్‌లో ఒక 70% అంటే ఓ 10 మొబైల్లొస్తే ఒక 7 మొబైల్ వరకు ఈ టూల్స్ అయితే సపోర్ట్ అయితే చూస్తాయి. ఈరోజు ఈ టూల్స్ గురించి అయితే మనం కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్యూచర్ ఏముంటది, మనకేమొస్తాయి అవన్నీ కూడాను. చాలు శ్రీను.